తెలంగాణ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, మా వామపక్షాలు కావచ్చు, ఏవైనా కూడా అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక ఉద్యమం చేస్తుంది. ముఖ్యంగా అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో అడుగులు అడిగి రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పేరుతో ఉన్న కోదండరామ్ గారు కూడా ఈరోజు కేసీఆర్ గారిని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కోదండరామ్ గారిని ఆ రోజు ఎంతో ఎత్తి పొగిడ్చిన ఈ కేసీఆర్ గారు కోదండరామ్ గారు ఎవరు, ఆయన ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అని విమర్శించే పరిస్థితి కూడా వచ్చింది. మీకు ఒక ఉదాహరణ చెప్పిన చెనాక కొరాట ప్రాజెక్టుది 38 సంవత్సరాలు ముడ్డి కింద వేసుకొని దాన్ని గింత కూడా కదిలించకుండా ఏమాత్రం పని చేయకుండా రాజకీయ సోమరులను ప్రూవ్ చేసుకున్న కాంగ్రెస్ టీడీపీ నాయకులు వాళ్ళతోని ఇలా కేసీఆర్ కోదండరామ్ గారు జతగడుతున్నారనంటే కోదండరామ్ గారు ఏ రకమైన మార్పుకి గురైనారో మీరు గమనించాలి. 38 సంవత్సరాలు ఏమి చేయని ప్రాజెక్ట్ని 3.5 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తున్న మాకు వారికి గదే తేడా. విమర్శలు వ్యతిరేకిస్తున్నారంటే ఆయన చెప్పాలి కారణం, అది వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో. ఇలా ల్యాండ్ అక్విజిషన్ గురించి మాట్లాడుతున్నారు. శ్రీశైలము వాటర్లో నుంచి తెలంగాణకి చుక్క నీరు లేదు, చుక్క నీరు రాదు, పవర్ తప్ప చుక్క నీరు తెలంగాణకి రాదు. 60,000 ఎకరాలు శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ కోసము అక్విజిషన్ చేశారు. కాంపెన్సేషన్ ఎప్పటి వరకు ఇచ్చినారో కనుక్కోండి, ఎంత ఇచ్చినారో కనుక్కోండి. చెప్పాలి వాళ్ళు. పులిచింతలకి ల్యాండ్ అక్వైర్ చేసినారు, ఇయాలటికి కూడా కాంపెన్సేషన్ రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమిచ్చినారు? 1,20,000, 1,10,000 ఇచ్చినారు. మా ప్రభుత్వం ఏమి ఇస్తానని అంటుంది? 6 లక్షలు 7 లక్షల రూపాయలు ఇస్తాం. భూమి కోల్పోయిన రైతుల మీద సానుభూతి మాకు కనుక లేకపోతే 7 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఇవ్వరు కదా. రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 2 అంతలు వస్తుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్లస్ 2 టైమ్స్ ఇస్తారు ఎక్స్ట్రా చట్ట ప్రకారం. అనేక చోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూ 70,000, 1 లక్ష రూపాయలు కూడా లేని చోట కూడా 6 లక్షల రూపాయలు ఇస్తారు. రైతులను రెచ్చగొట్టి వీళ్ళ కాలంలో ఎప్పుడు ల్యాండ్ అక్విజిషన్ లేదా? హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తము పేదల భూములన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ పెట్టి గుంజి ఏపీఐడిసికి ఏపీఐఏసి కట్టబెట్టిన మనుషులు కాదు వీళ్ళంతా, ఈ టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు. ఏమి ఇచ్చినారు? ఏం కాంపెన్సేషన్ ఇచ్చినారు? 2 కోట్ల రూపాయలకు ఎకరం చేసే భూమికి రిజిస్ట్రేషన్ వాల్యూ 2 లక్షలే ఉందని 2 లక్షల రూపాయలు ఇచ్చి కాంపెన్సేషన్ ప్రొసీడింగ్స్ కూడా కంప్లీట్ కాకముందే ఈ ల్యాండ్స్ అన్నిటినీ స్వాధీనం పరుచుకున్న నాయకులు కాదు వీళ్ళంతా. సరే, అంతా బాగుందండి. తెలంగాణ వాళ్ళని ఇవాళ కోదండరామ్ గారు సమర్థించడం అనంటే కోదండరామ్ గారు ఏందో కోదండరామ్ గారే చెప్పాలి, ప్రజలు చెప్తారు.